భలే కోడళ్ళు చిత్రం తర్వాత తమిళంలో ఆయన చిత్ర పరంపర కొనసాగింది. అనుభవి రాజా, అనుభవి, ఎదిర్ నీచల్, తానురై నిజం పూవతలయ, ఇరుకోడుగళ్, పూవతలయ, ఎతిరోలి, నవగ్రహం, నాను సువరుగళ్, నూట్రక్ నూరు మొదలైన చిత్రాలొచ్చాయి. వీటిలో ఎదిర్ నీచల్ ఆధారంగా తెలుగులో నిర్మించిన సంబరాల రాంబాబు చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధించింది. ఇరుకోడుగళ్ ఆధారంగా కలెక్టర్ జానకి చిత్రం విడుదలై విజయాన్ని సాధించింది. మన ఆఫీస్ లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 18 సెక్షన్స్ ఉన్నాయి. మొత్తం ఎంతమంది పనిచేస్తున్నారు? 250 మంది పనిచేస్తున్నారు. అందులో ఆడవాళ్ళు ఎంతమంది? 90 మంది ఉన్నారు. 90 మంది. గుడ్. బాలచందర్ దర్శకత్వంలో తెలుగులో వెలువడిన రెండో చిత్రం సత్యకాలపు సత్యయ్య. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు జల్లిరి. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు జల్లిరి. శోభన్ బాబు, రాజశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల విశేషాదరణ పొందింది. మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, మా ఇన్స్పెక్టర్ గారు పెళ్లి కాబట్టి అమ్మగారు జిలేబీలు పంపించారు. మీరందరూ వచ్చి వినవలసిందిగా కోరుతున్నాను. డబ్బా పెళ్ళంటే డబ్బు కొట్టుకోవాలేరా? తెచ్చింది అక్కడ పెట్టి నోరు మూసుకోవాలి. బాలచందర్ తెలుగులో దర్శకత్వం చేపట్టిన మూడో చిత్రం బొమ్మ బొరుస. చల్ రే బేటా చలాకి బేటా, చల్ రే బేటా చల్, రాయి రాయిమని దూసుకుపోరా జట్టా బేటా. ఈ మనుషుల కన్నా నువ్వే రైటుర రాజా బేటా, ఈ మనుషుల కన్నా నువ్వే రైటుర రాజా బేటా. ఇందులో చలం, యశ్వర్ లక్ష్మిల మధ్య బాలచందర్ సృష్టించిన పోటీ సన్నివేశాలు ప్రేక్షకుల మన్ననను పొందాయి. మీరెప్పుడైనా రామాయణం చదివారా? పోని విన్నారా? రావణాసురుడి ముందు హనుమంతుడు ఏం చేశాడో తెలుసా? అటువంటి కోతివని నాకు తెలుసు. నేను కోతినా? మరి నా తోకేది? నువ్వు తోకలేని కోతివి. ముందు మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళడానికి రాలేదే. మరి ఎందుకు వచ్చావు? అత్తగారు. అయ్యో, ఆఫీస్ నోడుతో నన్ను అత్తగారు అనుకో. I think it is part of the director's job. Of course, I know what is acting because primarily I am an actor also. ప్రాథమికంగా నేను నటుణ్ణి. ప్రేక్షకులు నటుడి నుంచి ఏమి ఆశిస్తారో నాకు బాగా తెలుసు. అందుకే నా చిత్రాల్లోని నటులు వారి పాత్రల్ని ఎలా పోషించాలో వారికి విడమర్చి చెప్పేవాణ్ణి. Work from the concerned artists. I spent a lot of time in narrating to them. ప్రతి సన్నివేశాన్ని రక్తి కట్టేలా చూసుకునేవాణ్ణి. 1-2 సార్లు సన్నివేశాల్ని చిత్రీకరించి నేను సంతృప్తి చెందాకే ఆ సన్నివేశాలను ఓకే చేసేవాణ్ణి. అనంతరం ఆ పాత్రల నటులు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేసేవారు. అలా నటుల నుండి ఉత్తమ నటనను వెలికి తీసేవాణ్ణి. 1965-1972 సంవత్సరాల మధ్య తెలుగు, తమిళ భాషల్లో 20 చిత్రాలకు పైగా నిర్మించిన బాలచందర్ 1973 నుంచి సరికొత్త పంథాను అనుసరించారు. తక్కువ బడ్జెట్తో, కొత్త నటీనటులతో, విభిన్నమైన కథలతో, దర్శకుడే హీరో అనిపించే సినిమాలతో ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నారు. వీటిలో మొదటిది ఆరంగేట్రం. నటిగా ప్రమీలకు ఈ చిత్రం పేరును, పురస్కారాలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రం జీవితమే చదరంగం పేరిట 1974 సంక్రాంతికి తెలుగులోను విడుదలయ్యింది. ఈ చిత్రం నటి సుజాతకు కథానాయకిగా మంచి పేరును తెచ్చింది. బాలచందర్ తమిళంలో నిర్మించిన అవళ్ ఓరు తొడర్ కథ ఈ చిత్రం తమిళంలో అద్భుత విజయం సాధించింది. கடவுள் அமைத்து வைத்த மேடை இணைக்கும் கல்யாண மாலை, கடவுள் அமைத்து வைத்த மேடை இணைக்கும் கல்யாண மாலை, இன்னார்க்கு இன்னார் என்று எழுதி வைத்தானே தேவன் அன்று, இன்னார்க்கு இன்னார் என்று எழுதி வைத்தானே தேவன் அன்று.
ఇదే చిత్రం బాలచందర్ దర్శకత్వంలోనే అంతులేని కథగా రూపొంది అద్భుత విజయాన్ని సాధించింది. మెడలో కళ్యాణమాల తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంతకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు ఏనాడు ఏ జంతకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడు కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. నటిగా జయప్రదకు తిరుగులేని పేరును తెచ్చిపెట్టి భారీ విజయానికి దోహదం చేసింది. ఏమ్మా ఇంత ఆలస్యమైంది? ఓ, ఈ రోజు 1వ తారీఖు కదూ, బస్ ఒకటే రద్దీగా ఉంటుంది. టిఫిన్ బాక్స్ కూడా బరువుగానే ఉంటుంది. చూడు, ప్రతిదీ ధరలు మండిపోతున్నాయి. దానికి సరిపెట్టుకోవడానికి తల ప్రాణం తోపుకొస్తున్నది. ఈ నెల జీతం 50 రూపాయలు పెంచారన్నావు. జీతం పెంచింది నా చాకరీకి, నా తెలివితేటలకి. పిల్లలకి చాక్లెట్. బాధ్యతలను విస్మరించిన తండ్రి సన్యాసం పుచ్చుకుంటే, పిల్లల్ని కనడమే తప్ప పోషించడం తెలియని అన్నయ్య గాలికి తిరుగుతుంటే, మొత్తం కుటుంబాన్ని తన సంపాదన మీద నడిపిస్తూ కుమారరత్నం రాత్రనక పగలనక కష్టపడుతున్నాడు. సంపాదించి తెస్తాడన్నావే, ఇదిగో ఎలా వచ్చాడో చూడు. తాగి తందనాలాడు.